బిర్యానీ బాగుండదా? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్స్ ఆంటీ. తిను. అమ్మా ఆ? నువ్వేంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అన్నదానం కానీ చేస్తున్నావా ఏంటి? అవునమ్మా, అన్నదానం కాదిది, చికెన్ బిర్యానీ దానము. హో, ఉన్నట్టుండి ఇలా చేయడానికి అంత విశేషం ఏం జరిగిందమ్మా? అట్లంటావేంటిమే? మా అల్లుడి బిర్యానీ అందరూ తినద్దా ఏమి? అల్లుడా? అల్లుడి బిర్యానీ ఏంటి? అరే, నీకింకా చెప్పలేదా ఏంటి? రే అబ్బోడా, యాడికి పోయినావురా? అత్త కొంప ముంచేసేటట్టుండవు, వద్దత్త. అబ్బోడా, రే అబ్బోడా, విజయ వచ్చుండదురా, తొందరగా రా. ఓహో, తమర్దేనా ఈ బిర్యానీ పాయింట్? ఏవండి, నిన్న మీరు చెప్పిన కొత్త వంట మాస్టర్ గారు ఈయనేనా? నిన్న మీ దగ్గర బిర్యానీ వాసన వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏం లేదమ్మే, అక్కకి హెల్ప్ చేద్దామని చేస్తాను. అంటే నువ్వు చెప్పిన జాబ్ ఇదేనా? ఏ పనైతే ఏ ఉండదమ్మా, వాడికి నచ్చిందేగా చేస్తుండాడు. చూడు, 10 మంది కడుపు నిండా ఎంత ఇష్టంగా తింటుండారో. అందులో తప్పే ఉండాది. నేనే చూసి బాధపడలేదు. తను ఏ పని చేస్తున్నాడనేది కాదమ్మా, నాకెందుకు చెప్పలేదనేదే నా బాధ. అది అది కాదమ్మి. నేను మాత్రం తనకన్నీ నిజాలే చెప్పాలి. తను మాత్రం నా దగ్గర నిజాలే దాచిపెడుతున్నాడు. ఇక భార్యాభర్తల మరణంలో అర్థమేముంది? విజయ, విజయ ఆగు విజయ.